ఆటుపోట్లకు గురవుతున్నాయి. బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్క రోజులోనే 13,000 రూపాయల వరకు బంగారం రేట్ తగ్గినట్టు మనకు తెలుస్తోంది. సో 24 గంటల వ్యవధిలో ఏకంగా తులం బంగారం 7,000 తగ్గగా ఇప్పుడు లేటెస్ట్ గా మనకు తెలుస్తున్న దాని ప్రకారం ఓవరాల్ గా 13,000 వరకు తగ్గింది. దీంతో ఇప్పటికే భారీగా పెరిగిన గోల్డ్ రేట్ ధరల్ని కరెక్షన్ దిశగా వెళ్తున్నాయని అర్థమవుతోంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనమవుతోంది. సో తగ్గుతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బంగారం వెండి కొనాలా లేదా అమ్మాలా, ఏంటి ఏం జరగబోతోంది గోల్డ్ రేట్స్ లో, అలాగే వెండి రేట్ విషయంలో ఇదే పెరుగుదల చూస్తామా లేదా తగ్గుదల చూస్తామా? ఇప్పటికే 13,000 రూపాయల వరకు తగ్గిన నేపథ్యంలో చాలా వరకు రీటైల్ గా కొనే వాళ్ళకి ఆశాజనకంగా మారగా ఇన్వెస్టర్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది? బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు ఈ మధ్య కాలంలో పెరుగుతూ వచ్చింది. అదే విధంగా అటువైపు నుండి కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుండి కూడా సానుకూల సంకేతాలు ఎప్పుడు కనిపిస్తూ వచ్చాయి. మరి ఈ రోజు తగ్గిన రేట్ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ మనం ఏ విధంగా ఉండేలాగా చూడబోతున్నాము? సో ఈ ట్రెండ్స్ అన్నిటికి సంబంధించి మాట్లాడడానికి మనం స్పెషల్ డిబేట్ లోకి వెళ్ళిపోదాం. మనతో పాటు స్టూడియోలో సుందర్ రామిరెడ్డి గారు ఆర్సీపీ టెక్నాలజీస్ నుండి ఉన్నారు. అంతేకాకుండా